రాయబడ్డాయి. క్రీస్తు పుట్టిన తర్వాత నెరవేర్పులు కూడా జరిగాయి. దాన్ని పిల్లలు చాలా చక్కగా ఎంత అర్థంగా మనకి తెలియజేశారో చిన్నారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక చిన్నారి స్థితిత పొడుపు గారు చెప్తారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి నా కృతజ్ఞతలు. అలాగే యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. నేను చెప్పబోయే నా పేరు స్మిత. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయేది పొడుపు కథ. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వసృష్టికర్త సర్వాధికారి, మీకే మా హృదయపూర్వక స్తుతులు స్తోత్రము తండ్రి. నాన్న, నేను పొడుపు కథ చెప్తుండగా నాకు తోడుగా ఉండండి తండ్రి. మంచి జ్ఞానాన్ని శక్తిని ఇవ్వమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పొడుపు కథ. మనసును పుట్టినది వింత కోరిక, మేఘమండలం మీదికి ఎక్కాలని, మహాత్మునితో సమానంగా ఉండాలని, గ్రహించలేదు నా స్థానం పాతాళంలో ఉందని. ఎవరిని నేనెవరిని? మరొకసారి చెప్తాను. మనసును పుట్టినది వింత కోరిక, మేఘమండలం మీదికి ఎక్కాలని, మహాత్మునితో సమానంగా ఉండాలని, గ్రహించలేదు నా స్థానం పాతాళంలో ఉందని. ఎవరిని నేనెవరిని? ఆన్సర్ లూసిఫర్ అనే దేవదూత సాతాను. రిఫరెన్స్ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. భావం: లూసిఫర్ అనే దేవదూత తనను తాను హెచ్చించుకొని నరకంలో మూలకు త్రోయబడింది. కానీ యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మనం కూడా క్రీస్తు వలె తగ్గించుకొని పరలోకం చేరాలి. అందరికీ నా